మనం ఎక్కడైనా ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు లేదా కొన్ని ఓపెన్ ప్లాట్స్ ఎక్కడైనా కొనేటప్పుడు మనం బేసిక్గా చూడాల్సిన పారామీటర్స్ ఏముంటాయి? ఒక ఇన్వెస్టర్గా మీరు అక్కడ ప్లాట్ తీసుకుంటున్నారు అంటే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా, ఒకవేళ హెచ్ఎండిఏలో అయితే మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా 100% డెవలప్మెంట్ జరగాల్సిందే అండ్ 100% కనెక్టివిటీ నెక్స్ట్ 5 yearsలో కూడా వస్తుందని తెలిస్తే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ లుక్ ఈస్ట్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అసలు లుక్ ఈస్ట్ అంటే ఏంటి? ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ కూడా ఈస్ట్ లీప్ పాలసీ అని తీసుకొచ్చింది. అంటే ఈస్ట్ వైపు కూడా రండి, మేము మార్కెట్ ప్రొవైడ్ చేస్తాం, ల్యాండ్స్ ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా కొన్ని వెంచర్స్లో మనం ప్లాట్ ఏదైనా ఓపెన్ ప్లాట్ బై చేసినప్పుడు అక్కడ ఫేసింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. సో ఈ ఫేసింగ్ ఛార్జెస్ అసలు ఎందుకు వసూలు చేస్తారు? దానివల్ల కస్టమర్కి వచ్చే అడ్వాంటేజ్ ఏముంటుంది? ఏమీ ఉండదండి. ఇన్ఫ్యాక్ట్ ఒక ల్యాండ్ కొనేటప్పుడైతే మనం ఏం డైరెక్షన్ చూడం కదా. సో లేఅవుట్ చేసినప్పుడే ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ ఇవన్నీ వస్తాయన్నమాట. మేడం, అయితే కొన్ని వెంచర్స్లో ఈఎంఐ ఆఫర్స్ కూడా ఆఫర్ చేస్తూ ఉంటారు వెంచర్స్ వాళ్ళు. సో అది ఈఎంఐ ఆఫర్ తీసుకోవడం మంచిదేనా? లేదు అంటే డిటిసిపి లేఅవుట్కి కొంత పర్సెంటేజ్ వస్తుంది ఈఎంఐ అంటే మనకి లోన్ అనేది. డిటిసిపికి లోన్స్ అనేవి కష్టం అండి. ఓన్లీ హెచ్ఎండిఏకి మాత్రమే లోన్స్ వస్తాయి. బ్యాంక్స్ కూడా వెరీ లిమిటెడ్ బ్యాంక్సే ఇస్తాయి. అది కూడా మేడ్చల్ హైవేలో చేగుంట అనే ఒక ఏరియాలో ఒక వెంచర్ ఉంది. ఆ వెంచర్లో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు లోన్స్ డిటిసిపి లేఅవుట్ అండి. ఓకే, అంటే హైవే ఫేసింగ్ అది. సో వాళ్ళు విత్ ఇన్ ద మున్సిపాలిటీ లిమిట్స్ ఉంటే డిటిసిపికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయేమో. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. మనం కొంతమందిని చూస్తుంటాం, వాళ్ళు ల్యాండ్ మీద కొన్ని చోట్ల ఇన్వెస్ట్ చేసినప్పుడు కొన్ని కంప్లైంట్ చేస్తుంటారు. అక్కడ రోడ్ కనెక్టివిటీ సరిగా లేదనో, లేకపోతే ఎక్కువ ప్రైస్ పెట్టామనో, లేకపోతే ఆ వెంచర్లో డెవలప్మెంట్ సరిగా లేవనో, ఇలాంటి కొన్ని కంప్లైంట్స్ చేస్తుంటారు. వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత బాధపడుతూ ఉంటారు. సో ఇలాంటి విషయాల గురించి మనతో చర్చించడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అండ్ ఎస్ ఇన్ఫ్రా హైట్స్ కంపెనీ అధినేత డాక్టర్ స్రవంతి గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎటువంటి పారామీటర్స్ని ఫాలో కావాలో ఒకసారి ఆవిడని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే వెంకట్ గారు. మేడం, అయితే ఇప్పుడు మనం ఎక్కడైనా ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసేటప్పుడు లేదా కొన్ని ఓపెన్ ప్లాట్స్ ఎక్కడైనా కొనేటప్పుడు మనం బేసిక్గా చూడాల్సిన పారామీటర్స్ ఏముంటాయి? ల్యాండ్ అనేది ఇట్స్ ఎ విజనరీ ఇన్వెస్ట్మెంట్. అంటే ఈ రోజు నుంచి ఇంకొక 5-10 ఏళ్ళ తర్వాత అక్కడ ఏమొస్తుంది అనేది ల్యాండ్ ఈజ్ ఆల్వేస్ ఎ విజనరీ ఇన్వెస్ట్మెంట్. సో యూ షుడ్ ఆల్వేస్ ఇన్వెస్ట్ వెన్ రోడ్స్ ఆర్ బ్యాడ్. అక్కడ 100 feet రోడ్ ఉంది అంటే మీకు తక్కువ రేట్లో ఎందుకు దొరుకుతుంది చెప్పండి. సో కాబట్టి ఏంటంటే మీరు ఎప్పుడైనా, కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది అంటే ఒక ఇన్వెస్టర్గా మీరు అక్కడ ప్లాట్ తీసుకుంటున్నారు అంటే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా, ఒకవేళ హెచ్ఎండిఏలో అయితే మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా 100% డెవలప్మెంట్ జరగాల్సిందే. సో అక్కడ 100 feet ప్రపోజ్డ్ రోడ్ ఉందా, సో అప్రోచ్ రోడ్ ఎలా ఉంది, ఇవన్నీ మీరు మాస్టర్ ప్లాన్లో పిన్ టు పిన్ డిస్ట్రిక్ట్ వైజ్ తీసుకుంటే మీకు అన్నీ క్లియర్గా తెలిసిపోతాయి. అదే డిటిసిపి లిమిట్స్లోకి వెళ్తే కూడా మీకు అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ అవైలబిలిటీలో ఉంటాయి, వాటికి అప్రోచ్ ల్యాండ్స్ ఎలా ఉన్నాయి, ఈ లేఅవుట్కి ఎలా అప్రోచ్ ల్యాండ్ ఉంది, ఇవన్నీ కూడా మీకు విలేజ్ మ్యాప్ తీసుకుంటే తెలిసిపోతాయి అన్నమాట. సో రోడ్స్ కనెక్టివిటీ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే అక్కడ ఎలాంటి ఒక ఎకోసిస్టమ్ డెవలప్ చేస్తారు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏమొస్తాయి, ఒక ప్లాన్ అనేది 100% ఉంటుంది. ప్రతి డైరెక్షన్కి ఒక ప్లాన్ ఉంటుంది. దానికి అనుగుణంగా 100% వస్తాయి. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అక్కడ ప్రపోజ్డ్ రోడ్స్ ఏమున్నాయి, ప్రపోజ్డ్ ఫ్లైఓవర్స్ ఏమున్నాయి, అండ్ కంపెనీస్ చుట్టుపక్కల ఏమొస్తాయి, అవి ఎలాంటి కంపెనీస్, ఎటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఆల్రెడీ మనకు ఒక ప్లాన్కి అనుగుణంగా మనకు ఆల్రెడీ మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా ఉంటాయి. కాబట్టి 100% ఈరోజు రోడ్డు బాగాలేదని మీరు ఆపర్చునిటీ మిస్ చేసేదానికంటే డౌన్ ద లైన్ ఒక 5 yearsలో ఏమొస్తుంది, 10 yearsలో ఏమొస్తుంది అని మీరు కనుక విజువలైజ్ చేయగలిగితే 100% మీరు ఈ కరెంట్ సిచ్యువేషన్ని కాకుండా ఫ్యూచర్ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ 100% కనెక్టివిటీ
నెక్స్ట్ 5 ఇయర్స్లో కూడా వస్తుందని తెలిస్తే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అసలు అక్కడ రోడే యాక్సెసిబిలిటీ లేదు, అసలు అక్కడ బాటే పాసిబుల్ కాదు అనుకుంటే మాత్రం చేయకండి. ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయి అంటే బేస్డ్ అపాన్ ద మ్యాప్కి అనుగుణంగా, విలేజ్ మ్యాప్కి అనుగుణంగా మీరు తీసుకున్నట్లయితే మీకు అది నాలెడ్జ్లోకి వస్తుంది. మేడం, అయితే ఇప్పుడు మీరు చెప్పిన బేసిక్ పారామీటర్స్ ప్రకారం మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఏ హైవేలో మనం ఇన్వెస్ట్ చేస్తే మీరు చెప్పిన బేసిక్ పారామీటర్స్ మనకి అక్కడ ఉన్నాయని మనము నమ్మొచ్చు, ధృవీకరించుకోవచ్చు. అండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి ప్రాఫిట్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్? ల్యాండ్ మీద ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్స్ అనేవి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే నేను మాట్లాడేది 10 ఏళ్ల తర్వాత అని చెప్పొచ్చండి. మనకు 4 డైరెక్షన్స్లో వరంగల్ హైవే, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే, విజయవాడ హైవే, ముంబై హైవే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి ఒక్కరు ఫస్ట్ ఏం చూసుకుంటారంటే వాళ్ళున్న సెంట్రిక్ లొకేషన్ నుంచి చూసుకుంటారు. అంటే నా ఇల్లు గనక ఐఎమ్ లొకేటెడ్ ఎట్ నేను బంజారా హిల్స్లో ఉన్నాను అనుకోండి, నాకు వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇష్టపడతాను. అంతేగాని నేను బంజారా హిల్స్లో నుంచి దూరం వెళ్ళి ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళు సెంట్రిక్గా వాళ్ళు ఉంటున్న ప్రైమరీ హౌస్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో ఆ డైరెక్షన్లో చూసుకుంటే మన హైదరాబాదు 4 దిశల 4 డైరెక్షన్స్లో కూడా దాని యొక్క ప్రామినెన్సీ ఆఫ్ డెవలప్మెంట్ చూపిస్తూనే ఉంది. వెరాస్ కమింగ్ టు ఇన్వెస్ట్మెంట్ వైజ్ నాకు మంచి రిటర్న్స్ రావాలి అని అనుకుంటే మీరు ఏదర్ బెంగళూరు హైవే అన్నా చూస్ చేసుకోండి, లేదా ముంబై హైవే అన్నా చూస్ చేసుకోండి, అండ్ సౌత్ వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ని చూస్ చేసుకోండి. అండ్ ఈస్ట్ డిపెండింగ్ అపాన్ ద ప్రైస్ మార్జిన్కి అనుగుణంగా మీరు ఈస్ట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి. బట్ ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ కూడా మీరు చేస్తున్నప్పుడు మీ ప్రైమరీ లొకేషన్కి బేస్ చేసుకొని చేయడానికే ఇష్టపడతారు. బట్ దాన్ని మీరు బ్రేక్ చేసి ఆర్గానిక్ ప్లేసెస్లోకి వెళ్ళి వితిన్ డౌన్ ద లైన్ 5 to 10 ఇయర్స్లో మీరు ఈజీగా లిక్విడేట్ చేసే ఏరియాస్లోకి స్ప్రెడ్ అవ్వడం అనేది మంచి విషయం అండి. మేడం, అయితే ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ లుక్ ఈస్ట్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అసలు లుక్ ఈస్ట్ అంటే ఏంటి? బేసికల్గా ఈస్ట్ హైదరాబాద్ అంటే భువనగిరి, యాదాద్రి టిల్ వరంగల్ హైవే, దట్ ఈస్ కాల్డ్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. సో యూజువల్గా మన హైదరాబాద్, డెవలప్డ్ హైదరాబాద్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? మనకి ఎక్కువగా బెంగళూరు హైవే కాదు, మనకు హైటెక్ సిటీ అంటే ఐటీ ఇండస్ట్రీ గుర్తొస్తుంది. సో అంటే మనం దట్ ఈస్ వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. పెద్ద పెద్ద కంపెనీస్ కావచ్చు, అమెజాన్, గూగుల్, క్వాల్కమ్, కేపీఎంజీ, పెద్ద కంపెనీస్ అన్నీ ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయి? వెస్ట్ హైదరాబాద్లో సెంట్రిక్గా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి లొకేట్ అయినాయి. మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ కూడా ఐటీ ఎంప్లాయీస్ క్రౌడ్ అంతా ఇక్కడే లొకేట్ అయి ఉన్నారనమాట. సో అండ్ ఎయిర్పోర్ట్ నుంచి ఈజీగా యాక్సెస్ అయ్యే ప్లేస్ కూడా ఇదే. ఓఆర్ఆర్ ఎక్కి చాలా 45 minutes డ్రైవ్ ఆర్ 45 minutes నుంచి 60 minutes డ్రైవ్లో 100% వీళ్ళు వెస్ట్లోకి వచ్చేయగలుగుతారనమాట. వేరాజ్ ఒక ఇన్వెస్టర్ ఎవరైనా, ఒక ఫారిన్ నుంచి ఎవరైనా కంపెనీ వాళ్ళు రావాలన్నా వాళ్ళు రోడ్ వైజ్, కనెక్టివిటీ వైజ్ ఎయిర్పోర్ట్ నుంచి సిటీలోకి వచ్చి మళ్ళీ ఈస్ట్ వైపుకి వెళ్ళాలి అంటే ఇంట్రెస్ట్ చూపించడానికి తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనం ఈస్ట్లో చూసుకుంటే మనకు ఓన్లీ ఇన్ఫోసిస్ ఒక్కటే ఉంది, కొన్ని టౌన్షిప్సే ఉన్నాయి, అండ్ చెప్పుకోదగ్గగా ఎయిమ్స్ వచ్చింది. అండ్ దెన్ మనకు టెంపుల్ ఈజ్ ఎ డైలీ వాక్ ఇన్ అండ్ గో ఇన్, కాబట్టి పెద్దగా డెవలప్మెంట్స్ లేవు. బట్ రీసెంట్గా రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ భువనగిరి వైపు, ఇవన్నీ కొన్ని అటు సైడ్కి రండి. ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ కూడా ఈస్ట్ లీప్ పాలసీ అని తీసుకొచ్చింది. అంటే ఈస్ట్ వైపు కూడా రండి, మేము మార్కెట్ ప్రొవైడ్ చేస్తాం, ల్యాండ్స్ ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా తొందరగా సిటీలోకి రావడం, కంపెనీస్ ఎక్కడ యాక్సెసిబుల్గా పెట్టాలి అనే దాని మీద ఇన్వెస్టర్స్ ఎక్కువగా అటు సైడ్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో దానికి అనుగుణంగానే లుక్ ఈస్ట్ పాలసీ అనేదాన్ని, లేదా లుక్ ఈస్ట్ అనేదాన్ని తీసుకొచ్చారనమాట. అక్కడ ల్యాండ్ బ్యాంక్ అవైలబిలిటీ కూడా ఉంది కాబట్టి. బట్ అది ఇంకా అంటే అగ్రెసివ్గా పీపుల్ అక్కడికి వెళ్ళాలి అంటే ఇప్పుడు మనకెంత కనెక్టివిటీ ఉందో వెస్ట్కి, అంత కనెక్టివిటీ అక్కడికి రావాలి. ఈస్ట్కి వస్తే 100% వర్కౌట్ అవుతుంది. మేడం, అయితే మనం రియల్ ఎస్టేట్లో ఎక్కువగా కనెక్టివిటీ అనే వర్డ్ ఎక్కువగా వింటూ ఉంటాము. సో ఈ కనెక్టివిటీ యొక్క అంటే మనం ఒక ప్లాట్ పర్చేస్ చేసినప్పుడు ఈ కనెక్టివిటీ ఎలా చూసుకోవాలి? అంటే ఎందుకంత ఇంపార్టెన్స్ కనెక్టివిటీకి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇప్పుడు సిటీలో కూడా తీసుకుందామండి, చాలా వరకు పంచాయతీ లేఅవుట్స్ అండ్
ఇప్పుడు హెచ్ఎండిఏలో కలిసిపోయాయి. ఇప్పుడు కొన్ని మున్సిపాలిటీస్ కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చేసాయి కదా. ప్లాన్డ్ సిటీ ఎప్పుడు ప్రాపర్ 100 feet రోడ్తో ఉంటుంది, అన్ప్లాన్డ్ సిటీ ఎప్పుడు నారో రోడ్స్తో ఉంటుంది. మనం పెద్ద కార్లు పట్టవు, డ్రైనేజ్ బ్లాక్ అవుతూ ఉంటుంది, వాటర్ ఫ్లో ఉంటుంది, పెద్దగా వర్షాలు వస్తే బిల్డింగ్ మునిగిపోతుంది. ఎందుకు? ఈ రీజన్స్ అన్నీ ఏంటంటే ప్రాపర్గా ప్లాన్ లేకపోవడం అనమాట. అదే కనెక్టివిటీ అనేది ఏంటి అంటే ఆ ప్రాజెక్ట్కో లేకపోతే ఆ ఏరియాకి మనం రీచ్ అవ్వడానికి ఎలాంటి రోడ్ యాక్సెస్ అనేది ఇంపార్టెంట్. నారో రోడ్ ఉందనుకోండి, ఇప్పుడు చూడండి మనం సిటీలో 100 feet రోడ్లో నుంచి వెళ్తూ విలేజెస్కి వెళ్ళేసరికి సింగిల్ లైన్ అయిపోతాం. ఎందుకు? కనెక్టివిటీ సరిగ్గా లేకపోతే. అలా కనెక్టివిటీ ఇంప్రొవైజ్ చేయడం కోసమే మనకు ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, ఫ్లైఓవర్స్ వస్తున్నాయి, మెట్రో వస్తుంది. సో ఎప్పుడైతే మనకు కనెక్టివిటీ బాగుంటుందో ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది, ఈజీగా ఉంటుంది, పక్క స్టేట్స్ నుంచి రాగలుగుతారు. పక్క కంట్రీస్ నుంచి రావాలంటే మా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి. సో దానికి అనుగుణంగా కనెక్టివిటీ ఆల్వేస్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. అయితే మేడం, ఒక ప్లాట్ మనం పర్చేస్ చేసినప్పుడు బేసిక్గా ఎటువంటి డాక్యుమెంట్స్ మనం చెక్ చేసుకోవాలి? ఎక్కువగా మనం మిస్ అయ్యే డాక్యుమెంట్స్ ఏముంటాయి అందులో? మిస్ అయ్యేదంటే ఏముండదండి. ఇప్పుడు ఒకవేళ అప్రూవ్డ్ లేఅవుట్స్లో అంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అవి ఆల్ డిపార్ట్మెంట్స్ స్క్రూటినీకి వెళ్ళేసి ఎల్పీ నెంబర్ వచ్చేసి రేరా సర్టిఫికేషన్ ఉండి అన్నీ ఉంటాయి. వేరే ఒక ప్రైవేట్ ల్యాండ్ తీసుకునేటప్పుడు ఏం చేసుకోవాలి అంటే మనం ఫస్ట్ సేల్ డీడ్ చూసుకోవాలి, టైటిల్ డీడ్ చూసుకోవాలి, ఈసీ చెక్ చేసుకోవాలి. తర్వాత ఇంకేమన్నా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏమన్నా ఉంటే దాని పర్మిషన్ ఇవన్నీ చూసుకోవాలి. సో అండ్ వీటన్నిటి మీద ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకు రీసెంట్గా వస్తున్న ట్రెండ్స్ని ఫాలో అవుతూ మనం మంచి లాయర్ని పెట్టుకొని లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటే 100% మనము రీసేల్లో అయినా తీసుకోవచ్చు, ఫ్రెష్ ల్యాండ్ అయినా తీసుకోవచ్చు. బట్ బేసిక్ రిపోర్ట్ అనేది మీరు లాయర్ని పెట్టుకొని తీసుకోవాలి. దాంట్లో మనకు సేల్ డీడ్తో పాటు ఈసీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. ఈసీ కూడా తీసుకోవడం ఇంపార్టెంట్. అండ్ కన్స్ట్రక్టెడ్ అయితే బిల్డింగ్ పర్మిషన్ కూడా చూసుకోవడం ఇంపార్టెంట్. మేడం, అయితే ఇప్పుడు మనం కొన్ని కంపెనీలు ప్రీ లాంచ్ ఆఫర్లు పెడుతున్నాయి. ఈ ప్రీ లాంచ్ ఆఫర్లు ఆల్మోస్ట్ కొద్ది గొప్ప కస్టమర్స్ అయితే మోసానికి గురవుతున్నారు. సో ఎందుకు అట్రాక్ట్ చేస్తున్నారు వీళ్ళు ఎందుకు కస్టమర్స్ ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు? అంటే గ్రీడినెస్ ఏదైనా పెరుగుతుందా కస్టమర్స్లో? అంటే ప్రీ లాంచ్ అనేది ఏంటంటే అండి, మార్కెట్ ప్రైస్ దాని మీద కంటే కూడా కొంచెం తక్కువ ప్రైస్లో ప్రాజెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను. సో బిఫోర్ పర్మిషన్స్ ఏమీ లేదు, నెక్స్ట్ 3 yearsలో ప్రాజెక్ట్ రాబోతుంది. ఇప్పుడు ఈరోజు మీరు ఇది 5,000 rupees పర్ స్క్వేర్ యార్డ్ నేను అమ్ముతా ఫర్ ఎగ్జాంపుల్. ఇది ప్రాజెక్ట్ డెవలప్ అయితే ఇది 8,000 rupees ఉంటుంది, అంటే 3,000 rupees పెరిగిపోతుంది. కాబట్టి మీరు ప్రీ బుకింగ్స్ చేయండి అని ప్రీ లాంచ్లో సేల్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. 3,000 మిగిలినట్టే కదా అని ఇన్వెస్టర్స్ ఆలోచించి ప్రైస్ కోసమే, ప్రైజే అక్కడ ఇంకేమీ ఉండదు. ప్రైస్ ఎక్కడైనా మన రూపాయి తగ్గుతుంది అంటే ఎవరైనా ఆశపడతారు. కాబట్టి ఆ ఆశకు అనుగుణంగానే పీపుల్ ప్రీ లాంచెస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసి సరైన టైంకి వాళ్ళు ప్రాజెక్ట్ డెలివరీ ఇవ్వలేక మోసపోతున్నారు. వెరాజ్ ఒక ప్రీ లాంచ్ చేయాలి అని ఒక కంపెనీ డిసైడ్ అయింది అనుకుందాం, సేల్స్ కాదు, వాళ్ళు అక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకునే దానికంటే కూడా లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోండి. లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మీ ప్రాజెక్ట్ వచ్చే టైంకి ఇంతమంది కస్టమర్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారని లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టేకింగ్ చెక్స్ ఆర్ బుకింగ్ అడ్వాన్సులు కాకుండా లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే మీరు పర్మిషన్స్ అన్నీ తీసుకొచ్చి మీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే టైంకి వాళ్ళకి ఫోన్ చేసి అప్పుడు డబ్బులు కట్టించుకున్నారనుకోండి, దట్ ఈస్ వెరీ గుడ్. మీరు ప్రీ లాంచ్ అనే దానికంటే కూడా మార్కెట్ అనాలిసిస్ చేసుకొని మీ ప్రాజెక్ట్కి ఇన్ని బుకింగ్స్ వస్తున్నాయి అనేది మీకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి మీరు అనుకున్న దాని మీద బుకింగ్స్ వస్తే ప్రాజెక్ట్ని ఎస్కలేట్ చేయండి, లేదు అంటే డ్రాప్ ఆఫ్ చేసేయండి. అంతేగాని ప్రీ లాంచ్లో అమౌంట్ కలెక్ట్ చేసేసి ఆ అమౌంట్ని మిస్యూజ్ చేసేసి ఇన్వెస్టర్స్కి డెలివరబుల్స్ ఇవ్వలేకపోతే మాత్రం 100% వీటి మీద యాక్షన్ కూడా తీసుకుంటే బాగుంటుందండి. మేడం, అయితే కొన్ని వెంచర్స్లో మనం ప్లాట్ ఏదైనా ఓపెన్ ప్లాట్ బై చేసినప్పుడు అక్కడ ఫేసింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి.
వాటికి ఒక్కొక్కటి 100 రూపీస్ 200 రూపీస్ వెంచర్ని బట్టి డిఫరెంట్గా ఉంటాయి. అవునండి. సో ఈ ఫేసింగ్ ఛార్జెస్ అసలు ఎందుకు వసూలు చేస్తారు? దానివల్ల కస్టమర్కి వచ్చే అడ్వాంటేజ్ ఏముంటుంది? సెంటిమెంట్ అంతేనా? ఏమీ ఉండదండి. ఇన్ఫ్యాక్ట్ ఒక ల్యాండ్ కొనేటప్పుడైతే మనం ఏం డైరెక్షన్ చూడం కదా. సో లేఅవుట్ చేసినప్పుడే ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఇది వాస్తుకు సంబంధించిన విషయం. సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని 100 రూపీస్ ఎక్కువ, ఒక సమ్ టైమ్స్ కొంతమంది అయితే 500 రూపీస్ కూడా కలెక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బట్ నేనేమంటాను అంటే, మీరు అలా కార్నర్ ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్కి ఎక్స్ట్రా అనే దానికంటే కూడా మీరు రైట్ లొకేషన్ అనుకుంటే, ఈ ఫేసింగ్ ఛార్జెస్ కాదు అనుకుంటే మీరు ఏ డైరెక్షన్లో అయినా ప్లాట్ తీసుకోండి, నాట్ ఎ వర్రీ. బట్ మీరు పర్టికులర్ ఉంటారు, రీసేల్ వాల్యూ దీనికే బాగుంటుంది అని అనిపిస్తే ఇంకా అవి బిల్డర్స్ మార్చాల్సిన, డెవలపర్స్ మార్చాల్సిన విషయం అండి. అంతేగాని మనం కస్టమర్కి మీరు కట్టను అని చెప్తే వాళ్ళు కట్టించుకునే డెవలపర్ అనుకోండి, మనం ఏం చేయలేం కదా. బట్ ఇదంతా ఏంటంటే ఒక సెంటిమెంట్ ఇండెక్స్ ఈస్ట్. కానీ ఒక థింగ్ ఏంటంటే, మీరుంటున్న ప్రైమరీ లొకేషన్కి వాస్తు చూసుకోండి. అంతేగాని ల్యాండ్ ప్లాట్స్ మీ సెకండరీ ఇన్వెస్ట్మెంట్స్లో మాత్రం పాసిబిలిటీ ఉంటే వాళ్ళు ప్రైస్ నెగోసియేషన్ చేయగలుగుతారు, వేవ్ ఆఫ్ చేస్తారు అంటే వెల్ అండ్ ఫైన్. లేదు వాళ్ళు స్టెబర్న్గా ఉన్నారంటే మరీ 500 ఎక్కువ పెట్టయితే కొనకండి, ఒక సగటు ఇన్వెస్టర్ అయితే. మేడం, అయితే కొన్ని వెంచర్స్లో ఈఎంఐ ఆఫర్స్ కూడా ఆఫర్ చేస్తూ ఉంటారు వెంచర్స్ వాళ్ళు. సో అది ఈఎంఐ ఆఫర్ తీసుకోవడం మంచిదేనా? లేదు అంటే డిటిసిపి లేఅవుట్కి కొంత పర్సెంటేజ్ వస్తుంది ఈఎంఐ అంటే మనకి లోన్ అనేది. డిటిసిపికి లోన్స్ అనేవి కష్టం అండి. ఓన్లీ హెచ్ఎండిఏకి మాత్రమే లోన్స్ వస్తాయి. బ్యాంక్స్ కూడా వెరీ లిమిటెడ్ బ్యాంక్సే ఇస్తాయి. అది కూడా హెచ్ఎండిఏ లేఅవుట్స్కి అయితే లోన్స్ వచ్చేస్తాయి. డిటిసిపికి అయితే కష్టం, ఇలా అంటే అసలు ఇవ్వట్లేదు బ్యాంక్స్. అంటే మేడ్చల్ హైవేలో చేగుంట అనే ఒక ఏరియాలో ఒక వెంచర్ ఉంది. ఆ వెంచర్లో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు లోన్స్ డిటిసిపి లేఅవుట్ అండి. ఓకే, అంటే హైవే ఫేసింగ్ అది. సో వాళ్ళు విత్ ఇన్ ద మున్సిపాలిటీ లిమిట్స్ ఉంటే డిటిసిపికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయేమో, బట్ ఇట్స్ వెరీ రేర్ కండిషన్స్ అండి. జీపీ లేఅవుట్స్ కి ఏదైనా లోన్ వచ్చే ఆఫర్? జీపీ లేఅవుట్స్ కి నో, ఓన్లీ అప్రూవ్డ్ లేఅవుట్స్కి అయితే లోన్స్ వస్తాయండి. ఫార్మ్ ల్యాండ్స్ అయినా ప్రైవేట్ ల్యాండ్స్ అయినా మీరు పర్సనల్ లోన్ తీసుకొని కొనుక్కోవాల్సిందే, అంతేగాని వాటికి పెట్టుకొని అయితే లోన్స్ రావు. కావాలంటే మీ ల్యాండ్ డాక్యుమెంట్ పెట్టుకొని మీకు ఫండ్స్ అయితే ఇస్తారేమో, కానీ మీరు కొనేటప్పుడు అయితే ఫండ్ రాదు. మేడం, అయితే డిటిసిపి లేఅవుట్స్కి జీపీ లేఅవుట్స్కి డిఫరెన్స్ ఏంటి? అంటే మనం జీపీ లేఅవుట్స్లో ఫార్మ్ ల్యాండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా? జీపీ లేఅవుట్ ఇస్ సపరేట్ సబ్జెక్ట్, ఫార్మ్ ల్యాండ్ ఇస్ సపరేట్ టాపిక్ అండి. అండ్ ఎనీ అప్రూవ్డ్ లేఅవుట్ ఈజ్ ఆన్సరబుల్ టు ఏ రెగ్యులేటరీ బాడీ. వాటికంటూ బాడీస్ ఉన్నాయి. హెచ్ఎండిఏకి సమాధానం చెప్పాలి, డిటిసిపికి సమాధానం చెప్పాలి. వెరాజ్ జీపీ లేఅవుట్స్ అనేవి అవి ఇండిపెండెంట్ బాడీస్, వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు చేసుకున్న లేఅవుట్ అంతే. పంచాయతీకి కొంత ల్యాండ్ ఇస్తారు, కొంత రిజిస్ట్రేషన్ చేస్తారు, అంతే తప్పిస్తే అందులో 30 feet రోడ్ ఉండాలా, 40 feet రోడ్ ఉండాలా, 100 feet రోడ్ ఉండాలా అనే నామ్స్ని ఏమీ ఫాలో అవ్వరు. వాళ్ళకు అనుగుణంగా, వాళ్ళ మాట తీరుకు అనుగుణంగా వాళ్ళు ఫాలో అయినవే అనమాట. సో కాబట్టి జీపీ లేఅవుట్స్ అనేవి ఒక పర్సన్స్కి అనుగుణంగా వాళ్ళు డెవలప్ చేసిన లేఅవుట్స్, వెరాజ్ అప్రూవ్డ్ లేఅవుట్స్ అనేటివి ఏంటంటే నామ్స్కి అనుగుణంగా డెవలప్ అయిన లేఅవుట్స్ అనమాట. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. వీటికి ఒక ఇంత స్పేస్, ఓపెన్ స్పేస్ వదిలేయాలి, ఇంత పార్క్ ఏరియా ఉండాలి, ఇక్కడ సోషల్ ఇన్ఫ్రా రావాలి, అలాంటివి ఏమీ ఉండవు అనమాట. ఏమీ ఉండవు. వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు మాట్లాడుకొని ఒక చిన్న లేఅవుట్ వేసుకొని అమ్మేస్తారు. మేడం, అయితే ఇప్పుడు ఫామ్ ల్యాండ్లో ఉన్న ఒక ప్లాట్లో మనము ఇల్లు కట్టుకోవాలంటే ఏమేమి పర్మిషన్స్ ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మ్ ల్యాండ్స్ అనేవి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి, వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ ల్యాండ్ వస్తుంది మనకు. సో ఈ ఫార్మ్ ల్యాండ్స్లో కూడా మనం జోన్స్ అనుకున్నట్లయితే హెచ్ఎండిఏ జోన్లో ఉండి రెసిడెన్షియల్లో ఉంటే 100% కట్టుకోవచ్చు. ఫార్మ్ ల్యాండ్స్ ఏవైతే బఫర్ జోన్లోనో లేకపోతే 111 జీవోలోనో ఉన్నప్పుడే మనకు కన్స్ట్రక్షన్ లిమిటేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఎక్కడైనా సరే ఒక ల్యాండ్, ఫార్మ్ ల్యాండ్లో మీరు ప్లాట్ కొన్న తర్వాత మీరు ఏదైనా కన్స్ట్రక్షన్కి సాలిడ్గా వెళ్ళాలి అంటే జోన్స్ వైజ్గా డివిజన్ చూసుకొని మీ ఫార్మ్ ల్యాండ్ ఏ జోన్లో వస్తుందో తెలుసుకొని దానికి అనుగుణంగా పర్మిషన్స్ తెచ్చుకొని కన్స్ట్రక్షన్కి వెళ్ళొచ్చు. మేడం, అయితే మనం రియల్ ఎస్టేట్లో ఎక్కువగా రేరా అని వింటూ ఉంటాం. అదొక బాడీ, ఇట్స్ అన్ యాక్ట్, రేరా ఇస్ అన్ యాక్ట్. సో ఈ రేరా వల్ల అంటే ఎండ్ యూజర్ అంటే కస్టమర్కి ఎటువంటి సేఫ్టీ ఉంటుందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేరా తీసుకొచ్చిందే కస్టమర్స్ కోసం.
ఎందుకంటే భూదందాలు, భూ వివాదాలు, వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ వచ్చే ప్రయత్నంలోనే రేరా వచ్చింది. రేరా అన్ని స్టేట్స్లోనే అవైలబిలిటీలో ఉంది. రేరా ఏం చేస్తుంది అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ప్రతి ప్రాజెక్ట్కి రేరా ఉండాలి. రేరా ఈజ్ మ్యాండిటరీ. రేరాలో ఏంటంటే మన ప్లాట్స్ అనేవి వాళ్ళు మార్టిగేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు టైం లైన్స్ లోపల అంటే ఇంత టైం లోపల ఇంత డెవలప్మెంట్స్ చేయాలి అనేది చూపిస్తేనే మార్టిగేజ్ అనేది రిలీజ్ అవుతుంది. ఇన్ కేస్ అలా చేయలేదు అనుకుందాం, ఖచ్చితంగా వీళ్ళు డైరెక్ట్గా రేరా ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. అదే అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న జీపీ లేఅవుట్స్లో మాటలకు అనుగుణంగా మేము ఇవి చేస్తాము, రోడ్స్ చేస్తాము అంటారు. ఒకవేళ వాళ్ళు చేయలేదు అనుకుందాం, 3 ఏళ్ళు అవుతుంది, 4 ఏళ్ళు అవుతుంది, ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి? ఆ జ్యూరిస్డిక్షన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. కానీ అదంతా వ్యాలిడ్గా ఉండదు, ఎందుకంటే అది మాటకు అనుగుణంగా వెళ్ళింది. వేరాజ్ ఈ రేరా అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ బైండింగ్. డబ్బులు కట్టి రేరా తెచ్చుకుంటాం మనం. రేరా ఫ్రీగా ఏం రాదు మనకు. రేరా పర్మిషన్ రావాలంటే మనం డబ్బులు కట్టి తెచ్చుకుంటాం. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఫెయిల్యూర్ అయితే ఖచ్చితంగా ఆ ఇన్వెస్టర్స్ ఇంత ప్రోగ్రెస్ అవ్వటం లేదు ప్రాజెక్ట్ అని చెప్పి కంప్లైంట్ ఇస్తే రేరా ఫైన్ వేస్తుంది. సో ఫైన్ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అండ్ ఇంకోటి, ఒకవేళ వాళ్ళు అలా చేయకుండా రేరా ఫైన్ వేసినా సరే అది మీకు రిప్యుటేషన్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి రేరా తెచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రేరా ఉన్నందువల్ల వాళ్ళు జ్యూరిస్డిక్షన్కి పరిగెత్తకుండా రేరా ఆఫీస్కి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. మేడం, అయితే ఇప్పుడు బేసిక్ అంటే ఇప్పుడు మనం బేసిక్ పారామీటర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇన్వెస్ట్ చేసే ముందు మనం ఎటువంటి బేసిక్ ఫాలో అవ్వాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాం. అయితే కొంతమంది లేమ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి నిజానికి ఏం తెలియదు, బట్ వాళ్ళు కొంత ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటారు. అయితే వాళ్ళు ఈ ఏజెంట్స్ని, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ని ఎంతవరకు నమ్మచ్చు? ఏజెంట్స్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుందంట. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ₹1,00,000 అయితే మినిమం ఉంటుంది. అలాగే లాయర్ని కూడా పెట్టుకోవాలి. ఎవరికైనా సరే, చదువుకున్న వాళ్ళైనా చదువు రాని వాళ్ళైనా డబ్బులైతే కామనే కదండి. లక్ష్మీదేవి ఏ రూపంలో వచ్చినా డెవలపర్ తీసుకుంటాడు, బిల్డర్ తీసుకుంటారు. కాబట్టి ఇన్ కేస్ మీకు అసలు ఏం అవగాహన లేదు, మీరు వేరే ఊరు నుంచి వచ్చారు లేదా వేరే కంట్రీ నుంచే వచ్చారు అనుకుందాం, బట్ ఇక్కడ రియల్ ఎస్టేట్ ఐడియా లేదు, లేదా ఇక్కడ ఉన్న వాళ్ళు యూకేకి వెళ్ళారు అక్కడ నాలెడ్జ్ లేదనుకుంటే, ఎక్కడైనా సిస్టమ్ ఒకటేగా, లీగల్ సిస్టమ్ అయితే ఒకటే కదా, అక్కడ రూల్స్ ఏముంటాయి అనేది మనం ఒక లాయర్ని పెట్టుకొని ఒక ఒపీనియన్ తీసుకొని బేసిక్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి. ఇంకా ల్యాండ్ ఎక్కడ కొనాలి ఏంటి అనేది మనకున్న ఈ టెక్నాలజీలో ఈజీగా యూట్యూబ్ చూసినా తెలుస్తుంది. కాబట్టి మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది, ఒక వెంచర్ సెలెక్ట్ చేసుకున్నారా లేదా ఒక ప్రైవేట్ ల్యాండ్ చూస్ చేసుకున్నారా, దానికి అనుగుణంగా లాయర్ ఒపీనియన్ తీసుకున్నారా, మంచి లాయర్ని పెట్టుకోవాలి. మంచి లాయర్ని పెట్టుకొని ఒపీనియన్ తీసుకున్నారు, ఎందుకంటే 25,000 నుంచి ₹1,00,000 మనకు మంచి లాయర్స్ దొరుకుతారు. సో పెట్టుకున్నారా, దానికి అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ చేశారా, చాలండి మనకు. సో అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి ఒక్కరూ ఒక లీగల్ ఒపీనియన్ని, ఒక లీగల్ అడ్వైజర్ని పెట్టుకుంటే మంచిది. అంటే బిల్డర్ ఏమైనా చెప్తాడు, నా దగ్గర అన్నీ ఉన్నాయని చెప్తాడు, కానీ అవన్నీ మనకు తెలియదు కదా, హానీస్ ఏంటో తెలియదు. సో కాబట్టి నేనేమంటానంటే 100% మీరు ఒక ప్రాపర్టీ కొనడానికి వెళ్తున్నప్పుడు ₹1,00,000 50,000 మంది కాదనుకుని ఒక లాయర్ని పెట్టుకోండి, తప్పే ఉంది. అయితే మేడం, మన రియల్ ఎస్టేట్లో ఒక ప్లాట్ ఏదో పర్చేజ్ చేసాం, ఒక ప్రైస్ పెట్టి, ఆ రోజు ఉన్న ప్రైస్ పెట్టి ఒక ల్యాండ్ పర్చేజ్ చేసాం, ప్లాట్ పర్చేజ్ చేసాం అనుకోండి, అంటే ఆ ప్రైస్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయా ఫ్యూచర్లో? ప్రైజెస్ అయితే పడిపోయే ఛాన్సెస్ ఉండవండి, కానీ పెరగకుండా చాలా ఇయర్స్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ప్రైజెస్ అయితే పడిపోవు, బట్ రియల్ ఎస్టేట్లో ఎలా అంటే ఎవ్రీ 7 yearsకి కనుక ప్రైస్ కనుక పెరిగితే దట్స్ వెరీ గుడ్ అంటాం. అదే 10 ఏళ్ళైనా పెరగట్లేదు, 15 ఏళ్ళైనా పెరగట్లేదు అంటే లాస్ ఉండదు, ప్రైజు పడిపోదు, అలా అని అప్ స్కేలు అవ్వదు, స్టాగ్నెంట్గా ఉంటుంది. అలా జరుగుతుంది తప్పిస్తే ₹10 అయితే పడిపోదు. బట్ పెరిగే క్రమం ఎలా ఉండాలి అంటే ఎవ్రీ 7 yearsకి కనుక అది 1.5x అవ్వడమో 2x అవ్వడమో అయిందంటే దట్స్ ఎ గుడ్ అప్రిసియేషన్ అనమాట. సో అది నేను చెప్పాను చూడండి, అది మీరు ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంత టైం పడుతుంది, ఇవన్నీ పారామీటర్స్ కన్సిడర్ చేశారంటే మీ ప్రాజెక్ట్ ఎంత లోపల డెవలప్ అవుతుంది, లేదా మీరు తీసుకున్న ప్రైవేట్ ల్యాండ్ ఎంత లోపల అప్రిసియేషన్ అవుతుందని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న టైంలో చేయాల్సిన గ్రౌండ్ వర్క్. బేసిక్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు బేసిక్గా తీసుకోవాల్సిన చాలా జాగ్రత్తల గురించి మీరు చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.